ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 52 కోట్ల రూపాయల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు అక్కడ హాంఫర్ట్ అయ్యాయా? రాత్రికి రాత్రే అమృత్ పథకం శిలాఫలకం పైలాన్ని తొలగించింది ఎవరు? ఆ శిథిలాలు చెరువులో పడవేసింది ఎవరు? ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే పొలిటికల్ వారికి తెరలేపింది. లోతుల్లోకి వెళ్లి ఇందులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే వివరాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ప్రస్తుతం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సై అంటే సై అనడానికి అమృత్ పైలాన్ కారణమైంది. ఇంతకీ ఆ అమృత్ పైలాన్ ఏంటి? 52 కోట్ల రూపాయల నిధులేంటి? 99 టీవీ స్పెషల్ రిపోర్ట్. నెల్లూరు జిల్లా రాజకీయాలు రాష్ట్రంలోనే వాడివేడిగా ఉంటాయి. ఇక్కడ పాలిటిక్స్ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తూ ఉంటాయి. ఉమ్మడి జిల్లాలో రోజుకో నియోజకవర్గం తెరపైకి వస్తూనే ఉంటుంది. తాజాగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో 52 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు హంఫర్ట్ అయ్యాయని అధికార కూటమి ఆరోపిస్తోంది. అత్యంత త్వరలోనే దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. అంతే ధీటుగా ఎదుర్కొనేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. (2018) కావలి పట్టణంలో తాగునీటి అవసరాల కోసం అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నేతృత్వంలో అమృత్ పథకం కింద దాదాపు 57 కోట్లకు పైగా నిధులు వెచ్చిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2018లో నారా లోకేష్తో పాటు పలువురు మంత్రులు, జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేతలు కావలి నడిబొడ్డులో అమృత్ పథకానికి సంబంధించి శంకుస్థాపన చేసి ఓ పైలాన్ని నిర్మించారు. దీన్ని లోకేష్ ప్రారంభించారు. అందుకు సంబంధించిన పనులు ప్రారంభ దశకు చేరుకున్నాయి. సీన్ కట్ చేస్తే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. రాగానే ఈ అమృత్ పథకం పైలాన్పై వైసీపీ నేతలు కన్నేశారని టీడీపీ ఆరోపిస్తుంది. 2020 ఏప్రిల్ 10న అర్ధరాత్రి 1 గంట సమయంలో ఒక్కసారిగా ఇక్కడ పైలాన్ ధ్వంసమైంది. నిద్రలేచి చూసేసరికి అక్కడ పైలాన్కి సంబంధించిన ఆనవాళ్లు ఏమీ కనిపించలేదు. రాత్రికి రాత్రే కొంతమంది వ్యక్తులు పైలాన్ను ధ్వంసం చేసి వాటి శిథిలాలను ముసునూరికి సమీపంలోని మందాటి చెరువులో కలిపేశారు. తర్వాతి రోజు ఉదయం హడావుడిగా ఆ స్థానంలో ప్రెస్ క్లబ్ నిర్మాణం పేరుతో శంకుస్థాపనలు చేసేశారు. ఆ సమయంలో టీడీపీ, బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రి హోదాలో నెల్లూరు జిల్లాకు చెందిన వెంకయ్య నాయుడు సారథ్యంలో కావలి పట్టణానికి తాగునీరు అందించే అమృత్సర్ పథకం కోసం నిర్మించిన పైలాన్ని ఎలా కూలగొడతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి టీడీపీ, బీజేపీ శ్రేణులు. అప్పట్లో సరైన ఆధారాలు లేవంటూ కేసులు పక్కదారి పట్టించే ప్రయత్నం చేసింది వైసీపీ. అటు ప్రెస్ క్లబ్ నిర్మాణం దారిమళ్లి వెళ్లిపోయింది. ఆ స్థలం ఎందుకూ పనికి రాకుండా పోయింది. ఇక 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కావలి ఎమ్మెల్యేగా మగుమాటి వెంకటకృష్ణారెడ్డి అలియాస్ కావ్యకృష్ణారెడ్డి గెలుపొందారు. ఆ పైలాన్ స్థానంలో కావలి గర్వించేలా 100 అడుగుల జాతీయ జెండా, కావలి నియోజకవర్గం దివంగత మాజీ ఎమ్మెల్యేల ఫోటోలతో పాటు వివిధ రంగాల్లో విస్తృత సేవలు అందించిన మహనీయుల చిత్రపటాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి ఐకాన్ పాయింట్గా పేరు పెట్టారు. ఇక ఇప్పుడే ఈ పైలాన్ వ్యవహారం బయటికి వచ్చింది. 2020లో రాత్రికి రాత్రి పైలాన్ పగలగొట్టింది ఎవరు అనే అంశం తెరపైకి రావడంతో అప్పటి మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. దాదాపు 12 మందిపై కేసులు నమోదు చేశారు. వారిలో A4 నిందితుడిగా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఉన్నారు. అప్పట్లో ఎమ్మెల్యేకి మద్దతుగా నిలిచి పైలాన్ కూల్చివేతలో కీలకంగా వ్యవహరించిన పలువురు నేతలతో పాటు వివిధ సంస్థలకు చెందిన విలేకరులు ఉన్నారు. కొంతమందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఇప్పుడు ఈ అంశం తీవ్ర చర్చకు దారితీస్తోంది. వాస్తవానికి అమృత్ పథకం కింద కావలి పట్టణానికి తాగునీరు అందించే పథకం కోసం 57 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది ప్రభుత్వం. అందులో దాదాపు 52 కోట్ల రూపాయల నిధులు విడుదలైనట్లు సమాచారం. వీటిలో
సగం కేంద్ర ప్రభుత్వ నిధులు కాగా దాదాపు 28 కోట్ల రూపాయలు కావలి మున్సిపాలిటీకి చెందిన నిధులని తెలుస్తోంది. ప్రతి నెలా వడ్డీ రూపంలోనే 47 లక్షల రూపాయలను ఇప్పటికీ కావలి మున్సిపాలిటీ చెల్లిస్తోందని విశ్వసనీయ వర్గాల టాక్. అయితే ప్రభుత్వం విడుదల చేసిన 52 కోట్ల రూపాయల నిధులు ఎటు వెళ్లాయనేదే $1 మిలియన్ ప్రశ్న. ఈ పైలాన్ పట్టణం నడిబొడ్డులో ఉంటే ఆ పథకానికి సంబంధించిన ప్రశ్నలు ప్రజల నుంచి ఉత్పన్నమవుతాయని, అసలు ఆ పైలానే లేకుంటే ఆ పథకం గురించి మాట్లాడేవారే ఉండరనే ఉద్దేశంతో కొంతమంది కావాలని దీన్ని ధ్వంసం చేశారనేది టీడీపీ వర్గీయుల ఆరోపణ. మరోవైపు ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఆయనతో పాటు తన అనుచరులైన ఎవరినీ పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు గతంలో తన ముఖ్య అనుచరుడుగా ఉన్న ఏఎంసీ మాజీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి రివర్స్ అయ్యారు. ప్రతాప్ రెడ్డి చెప్తేనే ఆ రోజు పైలాన్ కూల్చివేత జరిగిందని, ఈ అంశంలో తాను అప్రూవర్గా మారతారని ప్రెస్ మీట్ కూడా పెట్టారు. కొంతమంది విలేకరులను తప్పుదోవ పట్టించి పైలాన్ కూల్చివేత చేశారని, కేవలం అప్పట్లో ఆ పైలాన్లో తన పేరు లేదనే కక్షతోనే ఇదంతా ప్రతాప్ రెడ్డి చేయించారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ అంశం కావలి రాజకీయాలను కుదిపేస్తోంది. ఇక పైలాన్ కూల్చివేత అంశంలో విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఈ అంశంపై సీరియస్గా ఉన్నట్లు సమాచారం. పలువురు జర్నలిస్టుల పేర్లు పైలాన్ కూల్చివేత కేసులో ఉన్నప్పటికీ ఈ అంశాన్ని స్మూత్గా డీల్ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారట. పైలాన్ కూల్చివేత సమయంలో అక్కడి మనుషుల్ని తీసుకువచ్చింది ఎవరు, వీటిని ధ్వంసం చేసి శిథిలాలను చెరువులో కలిపేసింది ఎవరు అనే దానిపై పోలీసుల విచారణ లోతుల్లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆరా తీస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియా వేదికగా వాట్సాప్లో మాజీ ఎమ్మెల్యే ఆడియో రికార్డులతో సవాళ్లు కూడా చేస్తున్నారట. అక్రమ కేసులు పెడుతున్నారని, అప్పుడెప్పుడో కూలిపోయిన పైలాన్ గురించి ఇప్పుడు కేసులు పెట్టడం దుర్మార్గమంటూ వైసీపీ శ్రేణులు మాట్లాడుతున్నాయి. అసలు ఈ 52 కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయి? పైలాన్ కూల్చివేతలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే అంశంపై పోలీసుల విచారణ వేగవంతం చేయించి ఆ పథకానికి సంబంధించిన నిధులను వెనక్కి తీసుకువచ్చి కావలి పట్టణంలో తాగునీటి కొరత లేకుండా చేస్తామనేది ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వర్షన్. మరి అమృత్ పథకం, పైలాన్ కేసు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.